ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ గురించి అంటే చాలా మందికి తెలియదు. లైక్ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి చెప్తారా? ఈ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే మన దగ్గర మొత్తం క్యాన్సర్లో ఇండియాలో అన్ని క్యాన్సర్ లోపల ఇది 25% వరకు ఉంటుంది దీని షేర్. మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఒకటేమో స్మోకింగ్ చేయడము, లేకుంటే టొబాకో ఏ ఫామ్లో అయినా కానీ, అది గుట్కా కావచ్చు, ఖైనీ కావచ్చు, తంబాకు అంటాం కదా, పాన్ పరాగ్ కావచ్చు, ఏ ఫామ్లో తీసుకున్నా కానీ ఇది క్యాన్సర్కు కారణమవుతుంది. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకున్న మూలాన కూడా మనకు గొంతు క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే యంగ్స్టర్స్ బిలో 18 ఇయర్స్ నుంచే కొన్ని ప్రదేశాల్లో అయితే 14-15 ఇయర్స్కే వాళ్ళు గుట్కా తినడం స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆల్కహాల్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది దాని ఎఫెక్ట్ డబుల్గా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా 2 times ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి యంగ్స్టర్స్ తీసుకునేసరికి 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేసరికి ఒక 5-6 ఇయర్స్ వరకు వాళ్ళు 23-24 వచ్చేవరకు మనకు గొంతు క్యాన్సర్, యూజువల్గా మనకి దవడకు సంబంధించిన క్యాన్సర్ కానీ, గొంతుకు సంబంధించిన క్యాన్సర్ కానీ, గొంతు నాలుగు వెనుక భాగంలో కానీ వీళ్ళందరూ చాలా ఎక్కువగా వస్తారు. దిస్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాము. అంటే మనం ఎంత ఈ వ్యసనాలన్నిటికీ దూరంగా ఉంటే ఈ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ అంత తక్కువగా ఉంటుంది. సో డాక్టర్ గారు, థ్రోట్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సంబంధించి ఎటువంటి సర్జరీ చేయించుకున్నా తర్వాత మాట్లాడలేరు వీళ్ళు, వాయిస్ పోతుంది, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కదా. సో అది ఎప్పుడు జరుగుతుంది, నిజంగా జరుగుతుందా? సో ఏ స్టేజ్లో ఉంటుంది చెప్పు. 3వ స్టేజ్ లాస్ట్ భాగం నుంచి 4వ స్టేజ్ కూడా మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీలో మొత్తం లారింగెక్టమీ అంటాము. మొత్తం వాయిస్ బాక్స్ అంతా తీసేయడం జరుగుతుంది. తీసేసిన తర్వాత కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ వాయిస్ అని పెడతాము. ప్రోసెసెస్ ఒకటి ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది. దాని మూలాన ఆయన ఇలా క్లోజ్ చేసుకొని మాట్లాడవచ్చు దాన్ని. కాకపోతే గొంతు ఇది భగవంతుడు ఇచ్చింది, దీనిలాగా మాట్లాడలేరు, కొంచెం కీచ్గా వస్తుంది. బట్ రాను రాను అలవాటు అవుతుంది. కొంతమందిలో ఏం చేస్తామంటే కనుక వాళ్ళు వాయిస్ బాక్స్ తీసేయాలంటే ఒప్పుకోరు వాళ్ళు. సో వాళ్ళకి చెప్తాము, అయినా కానీ కొంతమంది లేదు సార్ మాకు వాయిస్ బాక్స్ తీసేయకూడదు అంటే కనుక ముందు రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇస్తాము. ఇచ్చేసి దాని తర్వాత ఫాలోఅప్లో పెట్టుకుంటాము. ఒకవేళ కనుక వ్యాధి మళ్ళీ వచ్చినట్టయితే కనుక అప్పుడు సర్జరీకి పంపించడం జరుగుతుంది. సో వ్యాధి ముదిరిపోతే ఇంకా దానికి ఏమి చాయిస్ లేదు, మనం ఏం చేయలేం. ఓకే. సో రేడియేషన్ అంటేనే మీరు చెప్పినట్టు సో చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు మరి రేడియేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడేమన్నా కొత్తగా వచ్చాయా? వాటి రిజల్ట్ ఎట్లా ఉంటుందండి? రేడియేషన్ అంటే కొంతమందిని కరెంట్ అంటారు, కొంతమంది లైట్ అంటారు, కొంతమంది షాక్ అంటారు. ఓకే. కానీ నిజానికి దాంట్లో వైర్లు కానీ ఏం పెట్టడం కానీ ఏమీ ఉండదు. పేషెంట్ను టచ్ చేయకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అబ్సల్యూట్గా పెయిన్లెస్ ట్రీట్మెంట్. దీంట్లో ఇదేంటంటే దీంట్లో యూజ్ చేసేటివి కూడా మనకు సిటీ స్కాన్ లాగా ఉంటుంది పరికరం. పేషెంట్కు రేడియేషన్ తీసుకున్నట్టుగా తెలియదు. ఓకే. దాని మూలాన కొంతమంది పేషెంట్స్ మొదటి రోజు వచ్చేసి సార్ అసలు ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా అని ఫీల్ అవుతారు. దీంట్లో ఏం చేస్తామంటే మనం హై ఎనర్జీ ఎక్స్రేస్ ఫోకస్డ్గా వాడతాము. ఓకే. అందుకని చెప్పేసి ఒకప్పుడు అంటే మీరు ఒక 5 సంవత్సరాల కిందట 7 సంవత్సరాల కింద తీసుకున్నట్టయితే కనుక చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటివి. ట్రీట్మెంట్ వ్యాధి కంటే కూడా ట్రీట్మెంట్ మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేటివి. నోట్లో లాలాజలం రాకపోవడము, ఈ పాటంతా నల్లగా అవడము, తినడానికి ఇబ్బంది కావడము, ఏదైనా తినాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగాలి, లేకుంటే బాటిల్ వాటర్ తాగి తర్వాత తినాల్సి వస్తుండే. గొంతు మీద అన్ని అల్సర్స్ రావడము నోట్లో అవన్నీ. కానీ ఈ రోజులో వచ్చిన టెక్నాలజీ చాలా టార్గెటెడ్ థెరపీ. అంటే మనకు పర్టికులర్గా అదే పాయింట్ని మనం హిట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన IGRT, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ర్యాపిడ్ ఆర్క్ రేడియోథెరపీ, వీటి మూలాన మనం ఎక్కడైతే వ్యాధి ఉందో దానికి ఎక్కువ డోస్ ఇచ్చుకుంటూ, ఎక్కడైతే వ్యాధి లేదో నార్మల్ సెల్స్ ఉన్నాయో వాటికి తక్కువ డోస్ ఇవ్వడం మూలాన రిజల్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఇంత ముందు సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉన్నా కానీ అవి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. ప్లస్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి, టెంపరీ. అవి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు ఈ రోజుల్లో. సో క్వాలిటీ బాగుంటుంది. వెన్ వీఆర్ ఏబుల్ టు ఫోకస్ ద డోస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ట్యూమర్, ద రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న హాల్సియాన్ మెషిన్ మూలన చాలా అద్భుతమైన రిజల్ట్స్ మేము చూస్తున్నాము గత 6 నెలల నుంచి.